ఇగో కింద ఏదో రాసినట్టు చూడండి, అన్నదాతకు వాన కాటు, అంతేగాని ప్రభుత్వానికి తప్పులేదు. వానదే కాటు, సర్కారుదేం కాదు. సర్కారు సొక్కం పూస, సర్కారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ వానదేవుడే మంచోడు కాదు, వాననే కాటేస్తుంది రైతుని. చేతగాని సర్కారు అని చెప్పేసి రాయనిక చేతులు రావు ఈనాడోనికి కూడా. ఇక చూడు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం పిడుగుపాటుకు 4 మృతి, వచ్చే 4 రోజులు వర్షాలు ఉన్నాయి. సర్కారు ఏమో కొనుగోలు చేస్తే మరి ఐకేపీ సెంటర్లలో ఈ కొనుగోలు కేంద్రాలలో ఎందుకు ఉన్నాయి ధాన్యం? ప్రభుత్వం కొనుగోలు చేస్తే గాడెందుకు ఉంటాయి? ప్రభుత్వం ఫెయిల్యూర్ని ఎందుకు రాస్తలేరు? ప్రజలకు ఎందుకు వాస్తవాలను చెప్పకుండా ఈ రకంగా షుగర్ కోటెడ్ వార్తలు రాస్తా ఉన్నారు? ప్రజలను మిస్లీడ్ చేయడం కోసం, వాస్తవాలని బయటకు తెలియకుండా, ప్రజలకు అర్థం కాకుండా, ఇగో ఇట్లా వానదే తప్పు మొత్తం, రేవంత్ రెడ్డి ఏం తప్పు కాదు, ఆయన అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు, వానదే తప్పు అని చెప్పేసి వార్తలు రాశారు. సిగ్గు ఉండాలి. రాష్ట్రంలో కూడా తెలంగాణలో, కానీ ఇగో ఇట్లా మనసు చంపుకొని మన తెలంగాణ ప్రాంతంలో అంత అద్భుతంగానే ఉన్నది అని చెప్పడం కోసం ఇట్లా రాస్తారు. అదే ఇప్పుడు సపోజ్ కేసీఆర్ గవర్నమెంటే ఉందనుకో, ఇదే ఈనాడు కానీ, ఇదే ఆంధ్రజ్యోతి కానీ, ఇదే వెలుగు కానీ ఎట్లా రాసేది తెలుసా? సర్కారు నిర్లక్ష్యం, తడిసిన ధాన్యం, ఇట్లా ఉంటుండే. రైతన్న గోస ఇప్పుడు నేను చూపించావు వీడియోలు, ఇవన్నీ పెద్ద పెద్ద ఫోటోలు, పేజీలో పెద్ద పెద్ద ఫోటోలు వేసేసి ఇగో మొత్తం ఆగమాగం అవుతుందని చెప్పేసి రాసేటోళ్ళు. ఎందుకంటే ఒక నెరేషన్ క్రియేట్ చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అప్పుడు కేసీఆర్ ఉంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మన కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడేటువంటి వ్యక్తులందరూ చుట్టుముట్టున్నారు. ఆయన మీడియా, కమ్మ సామాజిక వర్గం మీడియానే మొత్తం. సో కాబట్టి ఏం చేయాలి, ఈ మీడియా దానంతా కూడా అద్భుతంగా కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. తెలంగాణకు మొదటి శత్రువు ఎవరో కాదు ప్రజలారా, గుర్తుపెట్టుకోండి. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈ మెయిన్ స్ట్రీము, ఈ పెద్ద పెద్ద పత్రికలు, ఏ తెలంగాణకు శత్రువు. మనం వీటి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మిత్రులారా. నిన్న నేను కాళేశ్వరం సంబంధించి అది రాగానే, ఏది కేసీఆర్కు నోటీసులు రాగానే ఫస్ట్ ఒక వీడియో చేసిన, ఒక 10 నిమిషాల వీడియో. దాని తర్వాత ఒక 35 నిమిషాల వీడియో చేసిన. 35 నిమిషాల వీడియో చేసిన. ఆ చేసే క్రమంలో చేసినాక సాయంత్రం కూడా అన్ని ఛానళ్ళని ఇట్లా చూస్తా ఉన్నాం, తిరిగేస్తా ఉంటే ఒక పెద్ద శాటిలైట్ ఛానల్, ఆ ఛానల్లో వి ప్రకాష్ గారు కూడా గెస్ట్గా పోయినాక ఆయన యాంకర్ గారు, ఆ యాంకర్ గారు ఇంట్రో ఇచ్చుకుంటా 5 నిమిషాలు 6 నిమిషాలు ఏది కాళేశ్వరం గురించి, కాళేశ్వరం కింద సాగైతున్నటువంటి ప్రాంతం గురించి, అన్నిటి గురించి ఆయన ఇంట్రో ఇస్తున్నాడు. ఆ ఇంట్రోలోనే ఎంత విషయం ఉంది తెలుసా? భయంకరమైనటువంటి విషయం ఉన్నది, చాలా భయంకరంగా. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం కూడా సాగు పెరగలేదు. కాళేశ్వరం వల్ల ఇసుమంతా కూడా కొత్తగా విస్తీర్ణము పెరగలేదు, సాగు విస్తీర్ణము. మెదక్కు కాళేశ్వరం నీళ్లు రాలే, కానీ మెదక్ నుంచి వరి దిగుబడి ఎక్కువ వచ్చింది. నిజామాబాద్కు రాలే. ఇట్లాంటివన్నీ ఏవేవో చెప్తా ఉన్నాడు. చెప్పేటివన్నీ అబద్ధాలే, కానీ ఎక్కడ కూడా అది అబద్ధము అనేటువంటి దాన్ని బయటపడకుండా చాలా నిర్భయంగా మంచి బేస్ వాయిస్ తోటి అద్భుతంగా ప్రజలకు మంచిగా ఎక్కేటువంటి విధంగా చెప్తాను. అది శాటిలైట్ ఛానల్, సాయంత్రం పూట జనాలందరూ పెట్టుకొని చూసేటువంటి ఛానల్. ఆడనో ఈడనో ఆ ఛానల్ పెట్టుకొని చూస్తుంటే నిజంగానే ఏమనుకోవాలి? అప్పటిదాకా ఆయన 10 నిమిషాల సేపు ఇంట్రో ఇచ్చి కాళేశ్వరం పనికే రాదు అని చెప్పేసి ఆయన చెప్పిన, ఆయన ఇంట్రోలో ఆ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు. తర్వాత వి ప్రకాష్ గారికి ఎన్ని 100 ముచ్చట్లు చెప్తేంది. ఆ ఛానల్ అంటాడు ఒక నెరేషన్ క్రియేట్ చేస్తా ఉన్నాడు, కాళేశ్వరం అనేది పనికిరాదు, కాళేశ్వరంలో మొత్తము ఇదే జరిగింది, కాళేశ్వరం కూలేపోయిందని చెప్పేసి ఆయన ఇంటెన్షన్ మొత్తాన్ని, ఆయన డిస్కషన్ ఎట్లా జరుపుతాడో ఆ డిస్కషన్ మొత్తాన్ని ఆ స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పేసిండు. మొదట్లో చెప్పేటువంటి 5-10 నిమిషాలలో చెప్పేసిండు మొత్తం. నువ్వు వి ప్రకాష్ గారు ఎన్ని వాస్తవాలు చెప్పినా, లేకపోతే తెలంగాణ తరపున ఎవడెన్ని వాస్తవాలు చెప్పినా అవన్నీ కౌంట్ రావు. ఈయన డిస్కషన్ ఎట్లా తీసుకుపోవాలి, ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశాన్ని తీసుకుపోవాలనో ఆ రకంగానే ఆ మొత్తం వ్యవహారం నడుస్తుంది. ఇట్లాంటి ఛానళ్ళు మొత్తం అవే ఛానళ్ళు, శాటిలైట్ ఛానల్ అన్నీ అవే. తెలంగాణ సోయినటువంటి ఛానల్ ఏవి లేవు, ఏ ఛానల్ కూడా లేదు శాటిలైట్లో. ఎన్టీవీ, V6, ఇంకే మిగతా ఛానళ్ళు జర అప్పుడో ఇప్పుడో ఆడుకో ఇడుకో జర TV9 కొంత తెలంగాణ సోయితోని వార్తలు రాస్తూ ఉంటుంది, ఈ ప్రజల గోసని చూపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ మిగతా అన్ని ఛానళ్ళు కూడా చూడండి మీరు, ఒక నెరేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. రేవంత్ రెడ్డికి ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఇప్పుడు కాళేశ్వరం మీద మొత్తము కేసీఆర్ వల్లనే తప్పైంది, కాళేశ్వరంలో ఉపయోగమే లేదు,
రూపాయి మంద ఉపయోగం లేదని చెప్పేసి ఇట్లా ఈ ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళు ఒక నెరేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకేం సోయి ఉండదు, తెలంగాణోడికి సోయి ఉండదు. మనం తెలంగాణ సోయితోటి ఒక బలమైనటువంటి ఒక మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సోయి మనకు ఉండదు. ఇక ఇదంతా నడుస్తుంది, పెద్ద కథ. అది పక్కన పెడదాం. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ డిజిటల్ మీడియా, ఇది యూట్యూబ్లో కూడా. ఇక నిన్న ఇంకొక ఆయన వచ్చిండు, ఒక మోతవారి వచ్చేసి నేను నిన్న ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే కార్లో పెట్టుకొని ఎన్నుకుంటూ వచ్చినాం. ఆ మహానుభావుడు ఏం మాట్లాడిండా అని. ఆ పక్కనగాడు ఓ జోకరు, ఈయన కాళేశ్వరం మీద, కాళేశ్వరం శనేశ్వరం అని చెప్పేసి నేను అప్పట్లో రాసిన, 7 ఏళ్ల క్రితమే రాసిన అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నాడు. కాళేశ్వరం వల్ల ఏం జరిగిందో ఏం జరగలేదో ఆ ప్రాంతంలోకి వెళ్ళేసి ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్కి ఎట్లా వాటర్ వచ్చినాయి, తుంగతుర్తి దాకా, సూర్యాపేట దాకా, కోదాడ దాకా నీళ్ళు ఎట్లా పోయినాయి, ఏ రకంగా పోయినాయి, కాళేశ్వరం నడిచినప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఆ 3 బరాదులు నడిచినప్పుడు, ఆ 3 బరాదులు బంద్ పెట్టాక నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఆ తుంగతుర్తి ప్రజలను, ఆ కోదాడ ప్రజలను, ఆ సూర్యాపేట ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఇవన్నీ వాస్తవాలను మొత్తం పెట్టేసి నేను ఎప్పుడో చెప్పిన 7 ఏళ్ల క్రితమే ఫేస్బుక్లో లైవ్లు పెట్టుకొని అని చెప్తా ఉన్నారు. నిర్లజ్జగా, సిగ్గు లేకుండా. ఏం తెలుస్తుంది? తల తెలియదు, తోక తెలియదు. ఒక నెరేషన్ క్రియేట్ చేయాలి, ఒక వ్యతిరేకతను క్రియేట్ చేయాలి. కాబట్టి ఆ వ్యతిరేకంగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప అంతకు మించి ఇంకొకటి ఏమి లేదు, ఏమీ లేదు. వీళ్ళేం పెద్ద అధికారు, లేకపోతే 2 సైడ్లు వాదనలు వినిపించారు. 2 సైడ్లు వాదనలు వినిపిస్తే తెలుస్తుంది ఏమున్నది, ఎట్లా ఉన్నది అనేది. మరి ఏం కాళేశ్వరం వల్ల రూపాయి ఉపయోగం లేదు. నిన్న నేను అక్కడక్కడ చూసిన, చాలా అంటే కాళేశ్వరం వల్ల ఓన్లీ రిజర్వాయర్లు నింపడమే టార్గెట్ కాదు, భూగర్భ జలాలు పెంచడం కూడా టార్గెటే. ఈ ఇంగితాన్ని కూడా చాలామంది డైజెస్ట్ చేసుకోరు, కానీ తెలుసుకోరు దాన్ని, ఆ విషయాన్ని. మేమేదో ఘనకార్యం చేసినాం, 7 ఏళ్ల క్రితమే చెప్పినాం, ఈ కాళేశ్వరం పనికిరాదని చెప్పినాం అంటే తెలంగాణ నాశనం అవుతుంటే అది అలా గొప్పతనంగా చెప్పుకుంటున్నారు చూడు, సిగ్గు అనిపిస్తుంది నిజంగా కూడా. వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు ప్రజలకు వాస్తవాలు చెప్పేటోళ్ళు. ఇంకా కొన్ని ఏంది, ఒక ఆయన ఛానల్, ఇంకొక ఆయన ఛానల్ మాత్రమే స్వచ్ఛంగా పనిచేస్తున్నాయట, మిగతా అన్ని పెయిడ్ ఛానళ్ళు అంట. ఇక వీళ్ళొక్కరే ఊసిపడ్డరు, పెయిడ్ ఛానల్ అంట. మనం ఏం పార్టీలకు పోలే, ఏ పార్టీలకు కండువాలు కప్పుకోలే, సిగ్గుండాలి కదరా చెప్తాను కొంచెం అన్న. అమ్మ ఏం బతికిది అనుకొని ఎన్ని ఛానళ్ళు ఎన్ని పార్టీలు మారినాము, ఎన్ని పార్టీలకు జెండా మోసినాము, ఎన్ని పార్టీల వేదికల మీదకి పోయి బోకర్ ముచ్చట్లు చెప్పినాము. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం నీతి సూక్తులు చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాం మనం, ఇవన్నీ చెప్పాలి కదా, వాస్తవాలు తెలుసుకొని. ఇవన్నీ బంద్ చేసి ప్రజలను ఇంకా కూడా ఏమంటారు, అది చూతే బనాయించడం అంటే చూసినావా, ఇట్లా ఇంకా కూడా ఈ రకంగా ఒక 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 నెరేషన్ని, ఇంకా ఒక విష ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తారు చూడు. మీరు పురుగులు పడితే వస్తారు, చెప్తున్నా నిజంగా. నీళ్లు లేకపోతే జీవం లేదు, నీళ్లు ఉంటేనే ఏడైనా, రైతు పండించాలైనా, మనం బతకాలైనా, ఏదైనా సరే నీళ్లు ఉంటేనే సర్వస్వం. నీళ్లు లేకపోతే ఏది లేదు. ఆ నీళ్లు మనకు ఎత్తిపోసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. మేడిగడ్డ దగ్గర కాకుండా ఇంకేడా అంటే తుమ్మిడేటి అని చెప్తారు. తుమ్మిడేటి దగ్గర ఏమున్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో కట్టగట్టాలి, ఆ నుంచి ఎత్తిపోసుకుంటే ఎన్ని నీళ్ళు వస్తాయి, దాంతో ఎంత వారుతుంది, ఇవన్నీ ఏ లెక్కలు అవసరం లేదు మనకు. పుట్టేనే గాలికి. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు అంతా. అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. అసలు గోదావరి నదిలో నీళ్ళు ఏడున్నాయి, ఉన్నదే ప్రాణహిత నీళ్లు. ప్రాణహిత అనేటువంటి నది లేకపోతే గోదావరిలో నీళ్ళే లేవు. నీకు మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మధ్య గోదావరిలో నీళ్ళు ఉన్నాయా? వస్తేనేమో ఎప్పుడో వరదలు వచ్చి గట్టిగా వస్తే తప్ప ఎక్కడ పెద్దగా మధ్య గోదావరిలో నీళ్లు లేవు. మనకున్నది మొత్తం దిగువ గోదావరిలోనే నీళ్లు. ఆ ఒక్క ప్రాణహిత నదే దగ్గర 1000 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తుంది ప్రతి ఏడాదికి. మనం ఆ నీళ్ళని ఆపుకోవాలి. మనకు గోదావరి మీద తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ఉపనదులు నీళ్ళు లభ్యమయ్యేది కూడా ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, ఈ 3 నదులు కలిసిన తర్వాతనే మనకు నీళ్ళు ఉన్నాయి. ఈ 3 నదులు కలిసినాకనే మనకు నీళ్ళు ఉన్నాయి. ఈ 3 నదులు ఇందులో ప్రధానంగా శబరి, మనము ఆ నీళ్ళని మనం ఆపుకోలేము. ఇక అది డైరెక్ట్గా పోలవరానికి వెళ్ళిపోతాయి నీళ్ళు. అవి మనం ఆపుకోలేము. దాంట్లని ఎంతసేపు ఉన్నా మనం ఆపుకోవాల్సింది, మనం ఎత్తిపోసుకోవాల్సింది అయితే ప్రాణహిత నుంచి, దాని కింద ఉన్నటువంటి ఇంద్రావతి నుంచి. ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ ఉన్నది, ఇంద్రావతి నది గోదావరి నదులు కలిసిన తర్వాత తుపాకులగూడెం ఉన్నది, సమ్మక్క సారక్క బ్యారేజ్. కేసీఆర్ ఒక మంచి ఆలోచనతోనే వీటిని నిర్మాణం చేసిరు. కానీ
బ్యారేజ్లో ఏవో 2 పియర్స్ కుంగిపోగానే 2 పిల్లర్లు రెండు పిల్లర్లు ఇట్లా ఏదో కుంగంగానే దాన్ని మొత్తానికే ఆగం చేసేసినట్టుగా, మొత్తం పనికి రాదన్నట్టుగా ఒక ప్రచారం చేసి ఇంకా కూడా అదే చేస్తా ఉన్నారు. మరి ఎట్లా? ఎవడైనా మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్ ప్రజలారా. ఇప్పుడు ఓ దగ్గర మనకు ఊర్లలో చెరువులల్లో వాగులల్లో కూడా మీరు చాలా వరకు చూస్తుంటారు. ఒక వాగు ఇట్లా వస్తుంది అంటే ఈ వాగు ఎక్కడో ఒక దగ్గర ఏ గుట్ట ఆరపంటో లేకపోతే ఏ కాలువనో పిల్ల కాలువనో శల్కలనో ఓ బోర్డు మీదనో ఏనో దగ్గర పుడుతుంది. అది పుట్టి ఇట్లా 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 వచ్చి చిన్నగా వచ్చేసి ఓ దగ్గరకు వచ్చిన తర్వాత పెద్ద వాగు లెక్క మారుతుంది. అది పెద్ద వాగు లెక్క మారుతుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ సోకాల్డ్ మేధావులు, కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ కాలువ ఏడ ఉడుతుందో ఆన్నే కట్టేదాము అంటారు. కేసీఆర్ ఏమంటున్నారంటే ఇదంతా కిందికి వస్తూ ఉంటే, కిందికి వచ్చినాక కొంత దూరం వచ్చినాక ఓ 20 కిలోమీటర్ల కిందికి పోయినాక జర వాటర్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఒక గీడేదాం కట్ట, మనము ఈడేస్తే వాటర్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, ఈ వాటర్ మనం ఎక్కువ వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈడేస్తే నీళ్ళు ఎక్కువ వస్తాయా, గీడేస్తే నీళ్ళు ఎక్కువ వస్తాయా మీరే చెప్పురి. ఏడేస్తే ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఇది సింపుల్, మన ఊర్లలో ఉన్నటువంటి రైతులకు కూడా తెలుసు. మన ఊర్లలో ఉన్నటువంటి వాగు ఏడ ఉడుతుందో ఆన్నే కట్ట పెడితే ఆడ నీళ్ళు ఎక్కువ వస్తాయా, లేకపోతే ఆ వాగు కిందికి పారుకుంటా పోతుంటే చిన్న కాలువ పెద్ద కాలువ ఆ శల్కలకెళ్ళి వచ్చే సుక్క, ఈ శల్కలకెళ్ళి వచ్చే సుక్క, ఈ వయ్యారు ఆది అన్ని కలిసేసి కిందికి వచ్చినాక నీళ్ళు ఎక్కువ జమ అవుతాయా? కిందికి వచ్చినాక నీళ్ళు ఎక్కువ జమ అవుతాయి కదా. మనం ఏమైనా కట్టేసుకుంటే కింద వేసుకుంటేనే కదా నీళ్ళు ఎక్కువ నిలుస్తాయి, అప్పుడే కదా మనకు ఉపయోగపడతాయి. నువ్వు ఏడ పుట్టిందో ఆన్నే గొంతు కాడ కట్టేసినట్టేనా? నువ్వు ఆడ ఏముంటాయి? ఈడ నాకు తెలిసి ఈడ 1 TMC వాటర్ దొరికితే ఈడ నాకు తెలిసి ఒక 100 క్యూసెక్ల వాటర్కి దొరకదు. కాబట్టి తెలివి లేక, అర్థం కాకుండా జనాలకు ఫస్ట్ ఒకటి కాళేశ్వరం అనేది పనికిరాదు అనేటువంటి ఒక ప్రచారాన్ని బలంగా చేసి ఇప్పుడు దాన్ని నిజం చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా కలిసి. కాబట్టి దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి, ఇది నా ఇంట్లోకి వచ్చేది కాదు, ఎవడింట్లోకి వచ్చేది కాదు. కాళేశ్వరాన్ని మనం కాపాడుకుంటే, మేడిగడ్డ బ్యారేజీని మనం కాపాడుకుంటే రేపు తెలంగాణ బతుకుతుంది. మేడిగడ్డ బ్యారేజీని మనం కాపాడుకోలేదనుకో, మేడిగడ్డ బ్యారేజీని వాళ్ళు నిర్వీర్యం చేసిరనుకో, ప్రాణహిత నీళ్ళను మనం ఆపుకునేటువంటి స్కోప్ లేనే లేదు. ప్రాణహిత నీళ్ళు లేకపోతే గోదావరి నీళ్ళే లేవు. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రయత్నం చేస్తారు? మేడిగడ్డను బొందబెట్టి ఆ కింద పోలవరం దానికి నీళ్ళు తీసుకుపోయి ఆ బనకచెర్ల నుంచి నీళ్ళు ఎత్తుకపోయి కావేరి నదిలో పోదామని, బనకచెర్ల ఇదంతా వ్యవహారం చేద్దామని, ఇటు తమిళనాడు కూడా నీళ్లు తరలిద్దామని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ. మన రేవంత్ రెడ్డికి ఏమో నీళ్లు తెలియదు, టీఎంసీ తెలియదు, ఆ జ్ఞానం లేదు, ఆ సోయి లేదు, ఆ ఇంగితం అంతకంటే కూడా లేదు. కాబట్టి దాని గురించి పట్టించుకున్నా కానీ అడిగే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఆయన కేసులు, ఆయన కథ, ఆయన కార్ఖానం, ఆయన కృషి ఈ కాపాడుకునే కార్యక్రమమే. ఆయన రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రానికి మంచి చేస్తాని, ఓ 10 మంది ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేస్తాను చేసిండా? ఏమన్నా ఏం చేస్తలేడు. ఈ రకంగా మోసం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కొంత అలర్ట్గా ఉండండి.